రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో రైతు ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే రైతు రుణమాఫీ నిధులను బ్యాంకులకు జమ చేసింది ప్రభుత్వం. రుణమాఫీ పథకం అమలును సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వెంటనే రైతు ఖాతాల్లో పంట రుణమాఫీకి సంబంధించిన నగదు జమ కానుంది. పథకాన్ని ప్రారంభించగానే రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రైతులను ఉద్దేశించి సీఎం మాట్లాడతారు. 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేసేందుకు తీవ్ర కసరత్తు చేసింది. ఆగస్టు 15లో రుణమాఫీ చేస్తామని చెప్తున్న ప్రభుత్వం అనుకున్న సమయానికన్నా ముందుగానే హామీని నెరవేరుస్తోంది. రైతు రుణమాఫీకి విధి విధానాలు రూపొందిస్తూ ఇటీవల జీవో ఇచ్చిన ప్రభుత్వం తొలి విడతగా ఇవాళ 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది. ఇవాళ మొత్తం 11,50,000 మంది రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్ల రూపాయలు జమ చేయనుంది ప్రభుత్వం. 3 విడతల్లో రైతుల ఖాతాల్లో పంట రుణమాఫీ నగదు జమ చేయనుంది ప్రభుత్వం. ఒక్కో రైతుకు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనుంది. 1 లక్ష రూపాయల నుంచి 1,50,000 వరకు ఉన్న రుణాలను ఈ నెలాఖరులోపు విడుదల చేయనుంది. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది. రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో రైతు ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, మరి కాసేపట్లో రుణమాఫీ నిధులు విడుదల కాబోతున్నాయి. ఏం జరుగుతోంది? రైతాంగానికి మరి కాసేపట్లో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరి కాసేపట్లో 4 గంటలకి సరిగ్గా రైతుల ఖాతాలోకి 1 లక్ష రూపాయల నగదు జమ కాబోతుంది. ఈ 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఎవరైతే రుణాలు ఉన్నాయో ఆ 1 లక్ష రూపాయల రుణాల వరకు ఉన్నటువంటి కుటుంబాలకి, ఆ రైతులకి మరి కాసేపట్లోనే బ్యాంకులు ఆ రైతుల ఖాతాలోకి 1 లక్ష రూపాయలు జమ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్నటి వరకు కసరత్తు చేసినటువంటి ప్రభుత్వము ఈరోజు 6,098 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలోకి వేయాలని నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు 1 లక్ష రూపాయలు రుణం ఉన్నటువంటి రైతులందరికీ కూడా బ్యాంకుల నుంచి రుణ విముక్తి లభించబోతుంది. 1.5 లక్షల వరకు రుణాలు ఉన్నటువంటి రైతులకి ఈ నెలాఖరి వరకు బ్యాంకుల నుంచి రుణం లేదు అనేటువంటి ధృవీకరణ పత్రాలు కూడా అందుకోబోతున్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దానికంటే ముందే ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆగస్టు మొదటి వారంలోనే 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణ విముక్తి కలిగించాలనేటువంటి ఆలోచనగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించినటువంటి నిధుల సమీకరణ కూడా ఇప్పటికీ పూర్తయింది. మరికొన్ని నిమిషాల్లోనే రైతుల ఖాతాలోకి 6,098 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. ఈరోజు జరగబోయేటువంటి రుణమాఫీలో ప్రధానంగా 11,05,000 కుటుంబాలు ఈ బెనిఫిట్ రైతులు కాబోతున్నారు. కుటుంబాల సంఖ్య చూస్తే 11,50,000 కుటుంబాలు బెనిఫిట్ కాబోతున్నాయి. దీంట్లో ఈరోజు రుణమాఫీ జరిగేటువంటి దాంట్లో ఎక్కువ మెజారిటీ రైతులు నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు బెనిఫిట్ కాబోతున్నారు. తక్కువలో ఆందోళ్ నియోజకవర్గానికి సంబంధించి ఆందోళన నియోజకవర్గం రైతులు బెనిఫిట్ పొందబోతున్నారు. ఇలా ప్రభుత్వం 3 దఫాలుగా రుణ విముక్తిని, రైతులకు రుణాల నుంచి విముక్తి కలిగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా కూడా ఎంతమంది రైతులు బెనిఫిట్ పొందబోతున్నారు అనేటువంటి వివరాలు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది. అయితే నిన్న పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, మంత్రులు అందరితో కూడా సమావేశం నిర్వహించినటువంటి ప్రభుత్వము 4 గంటలకి రైతుల ఖాతాలోకి డబ్బులు పడినటువంటి వెంటనే 5 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించాలని ఇప్పటికీ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మెదకు, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాలలో ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయి. రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అయిన తర్వాత 5 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి కూడా నేరుగా రైతు వేదికలలో ఉన్నటువంటి రైతుల్ని
ఉద్దేశించి మాట్లాడతారు. 1-2 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులతో కూడా సీఎం నేరుగా మాట్లాడబోతున్నారు. వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ సంతోషాలని కూడా రేవంత్ రెడ్డి తెలుసుకోవడంతో పాటు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా కొంత ఫీడ్బ్యాక్ని కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో సీఎం ఉన్నారు. 5 గంటలకి రైతు వేదికల వద్ద ఉన్నటువంటి రైతులందరితో కూడా సీఎం రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1-2 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులతో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ పథకం అమలు చేస్తున్నామని చాలా గట్టిగానే ప్రజల్లోకి, కేవలం రైతుల్లోకే కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు రైతుల్ని ఎలా దీనికి సంబంధించి సంఘటిత చేసే అవకాశం కనిపిస్తోంది షారీ? అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా 7 లక్షల రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణాలు మాఫీ చేయలేరు అనేటువంటి ఒక చర్చ, ఆ చర్చని ప్రతిపక్షాలు బలంగా తీసుకొచ్చాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి అన్ని సమస్యలన్నిటిని కూడా ఎదుర్కొంటూ 6,098 కోట్ల రూపాయలని ఈరోజు బ్యాంకుల్లోకి వేయబోతున్నారు. 2 టర్ములు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా 28,000 కోట్ల రూపాయలను మాత్రమే రుణాలను మాఫీ చేయగలిగింది గత ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 2 లక్షల రుణాలను మాఫీ చేయబోతుంది. అది 31,000 కోట్లు మేమే చేయగలిగామనేటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకత్వం విరివిగా జనంలోకి తీసుకువెళ్లాలనుకుంటుంది. గతంలో రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వాలు కూడా ₹1,00,000 రుణమాఫీకే 4-5 సంవత్సరాల్లో 4 ఫేజులుగా రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేసింది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం 31,000 కోట్లకు సంబంధించినటువంటి నిధులని ఒకేసారి, అంటే ఈ నెల గడువులోనే 3 ఫేజులుగా ₹1,00,000 ఉన్నటువంటి వాళ్ళకు ఒకసారి, 1,50,000 ఉన్నటువంటి వాళ్ళకు ఒకసారి, 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు 3 విడతలుగా తీసుకొని ఈ ముగ్గురికి కూడా 20 రోజుల కాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తుందంటే ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం. నిన్న సీఎం కూడా చెప్పారు, రాహుల్ గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే నెరవేరుస్తుందనేటువంటి అంశాన్ని ఇప్పటికీ రైతులు నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేయడం అనేది పెద్ద సంచలనమైనటువంటి నిర్ణయం. కాబట్టి రైతులకి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేసి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని రుణమాఫీ చేసింది అనేటువంటి అంశాన్ని తీసుకువెళ్లాలని సూచన కూడా చేశారు. కాబట్టి అందుకు అనుగుణంగా గ్రామ స్థాయి, బూత్ స్థాయికి కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి వివరాలు, రుణమాఫీ ఎలా చేస్తున్నాం అనేటువంటి అంశాలన్నిటి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ అధ్యక్షులంతా కూడా ఈరోజు 4 గంటలకి ఈ సంబరాల్లో పాల్గొని ఇంటింటికి కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి వివరాలని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఆ రైతు వర్గానంతా కూడా తనకు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది. మరొక వారం రోజుల్లో రైతులందరితో కూడా ఒక సభని సమ్మేళనం లాంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిపై ఇవాళ సాయంత్రం లోపు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. చరి బట్టి విక్రమార్క కూడా ఒక మాట అన్నారు, ఇది కేవలం రైతులకు మాత్రమే పండగ కాదు, బ్యాంకర్లకు కూడా ఒక పండగ లాంటి వాతావరణం ఇది అని చెప్పి. సో ఎలా చూడాలంటారు దీన్ని? అంటే దేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు అన్న రీతిలో మాట్లాడారు. అయితే బ్యాంకులు ఒక విషయంలో స్పష్టంగా చెప్పొచ్చు, బ్యాంకులు ఎప్పుడు కూడా లావాదేవీలు, బెనిఫిట్కి సంబంధించినటువంటి వ్యవహారాల మీదనే ఎక్కువ చూపిస్తారు. రైతులకు రుణాలు ఇచ్చేటువంటి అంశంలో కూడా బ్యాంకులకి ప్రభుత్వాలు 2-3 సార్లు సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం, టార్గెట్ పెట్టడం, టార్గెట్ పూర్తి చేయని బ్యాంకుల మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని రుణాలు చెల్లించే వాళ్ళు ఉంటారు, కొన్ని రుణాలు బకాయి పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ 2 లక్షల మేర రుణాలు ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇప్పుడు ఒకేసారి బ్యాంకులకు చెల్లించేటువంటి వెసులుబాటు వస్తుంది. అంటే రైతుకి 2 లక్షల నుంచి రుణమాఫీ ప్రభుత్వం ఇవ్వడం అంటే ఆ 2 లక్షలు రైతుల ఖాతాలోకి వేసినటువంటి ప్రభుత్వము తిరిగి ఆ 2 లక్షల్ని బ్యాంకుల్లో అప్పున్నటువంటి వాళ్ళంతా కూడా బ్యాంకులకు చెల్లించడం అంటే రైతు రుణమాఫీ అయినటువంటి సందర్భంగా రైతుకు పండగ, రైతుకి ఇచ్చినటువంటి రుణం మళ్ళీ వెనక్కి వచ్చింది అనేటువంటి పండగ బ్యాంకులకు కూడా ఉంటుంది. కాబట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాంటి కామెంట్ చేశారు. నిజానికి బ్యాంకులు కూడా చాలా రోజులుగా రైతులని కొన్ని చోట్ల ఇబ్బంది
పెట్టినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి బ్యాంకులకు లేదు. బ్యాంకులకు కూడా ఎగవేస్తారు అనేటువంటి అభిప్రాయం నుంచి కూడా పూర్తిగా బ్యాంకులు కూడా వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వమే నేరుగా 2 లక్షలు రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసినటువంటి నేపథ్యంలో ఇక రుణాల బెడద అనేది చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం. ఎందుకంటే ఎంత పెద్ద ఆసామి ఉన్నా కూడా ఇప్పుడు తెలంగాణలో చిన్న రైతులే ఎక్కువగా ఉంటారు. చిన్న సన్నకారు రైతులుగా విభజించినటువంటి రైతాంగంలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు 2 లక్షలకు మించి ఎక్కువ రుణం తీసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో అటు రైతులు రుణాలు రికవరీ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో బ్యాంకులు కూడా హ్యాపీగా పండగ లాంటి వాతావరణం నెలకొందనేటువంటి ఉద్దేశంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాంటి కామెంట్ చేశారు. ఓవరాల్గా నిజానికి కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఊరట లభించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. చారి, ఈ రోజు లబ్ధి పొందే రైతులకి సంబంధించి లీస్ట్లో ఉన్న జిల్లా ఏంటి? అంటే అతి తక్కువ మంది రైతులు ఉన్న జిల్లా ఏది? అంటే తక్కువ రైతులు బెనిఫిట్ పొందేటువంటి నియోజకవర్గంలో ఆందోళన నియోజకవర్గం ఒకటి ఉంది. ఎక్కువ బెనిఫిట్ పొందేటువంటి జిల్లాలో నల్గొండ జిల్లా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నల్గొండలో ఎక్కువగా సాగు చేసేటువంటి నేల ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల పంటలకు సాగుకు అనుకూలమైనటువంటి సేద్యానికి అనుకూలమైనటువంటి భూమి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎక్కువ రైతులు ఈ రుణమాఫీలో కొంత బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా 4 గంటలకు రైతుల ఖాతాలోకి ₹1,00,000 జమ అవుతున్నటువంటి నేపథ్యంలో 11 లక్షల మందికి ఈ 11,05,000 రైతులకి బెనిఫిట్ కాబోతుంది. కుటుంబాల వారీగా చూస్తే 11,50,000 కుటుంబాలకి బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. రుణమాఫీకి సంబంధించి నల్గొండలో ఎక్కువ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆందోళన నియోజకవర్గంలో తక్కువ రైతులు బెనిఫిట్ పొందేబోతున్నారు. 1,50,000 2 లక్షల వరకు వెళ్ళేసరికి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రుణమాఫీ పొందేటువంటి రైతుల సంఖ్య పెద్ద సంఖ్యలోనే ఉంటుంది. అన్ని జిల్లాలకు కూడా సమానమైనటువంటి రుణమాఫీ అయితే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈ కాసేపట్లో రైతు ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే రైతు రుణమాఫీ నిధులను బ్యాంకులకు జమ చేసింది ప్రభుత్వం. రుణమాఫీ పథకం అమలును సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వెంటనే రైతు ఖాతాల్లో పంట రుణమాఫీకి సంబంధించిన నగదు జమ కానుంది. పథకాన్ని ప్రారంభించగానే రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రైతులను ఉద్దేశించి సీఎం మాట్లాడతారు. 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేసేందుకు తీవ్ర కసరత్తు చేసింది. ఆగస్టు 15లో రుణమాఫీ చేస్తామని చెప్తున్న ప్రభుత్వం అనుకున్న సమయానికన్నా ముందుగానే హామీని నెరవేరుస్తోంది. రైతు రుణమాఫీకి విధి విధానాలు రూపొందిస్తూ ఇటీవల జీవో ఇచ్చిన ప్రభుత్వం తొలి విడతగా ఇవాళ ₹1,00,000 వరకు రుణమాఫీ చేయనుంది. ఇవాళ మొత్తం 11,50,000 మంది రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్ల రూపాయలు జమ చేయనుంది ప్రభుత్వం. 3 విడతల్లో రైతుల ఖాతాల్లో పంట రుణమాఫీ నగదు జమ చేయనుంది ప్రభుత్వం. ఒక్కో రైతుకు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనుంది. ₹1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్న రుణాలను ఈ నెలాఖరు లోపు విడుదల చేయనుంది. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది. ఇక మరి కాసేపట్లో రైతు రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్ జరుగుతోందా? రైట్, ఇప్పటికే ప్రభుత్వం 6,098 కోట్ల రూపాయల్ని బ్యాంకులకు ఇప్పటికే అప్పజెప్పింది. వాటిని సరిగ్గా మరొక 27 నిమిషాల్లో రైతుల ఖాతాలోకి ₹1,00,000 జమ చేయబోతుంది. జిల్లాల వారీగా కూడా వివరాలని ప్రభుత్వం విడుదల చేసింది కొద్దిసేపటి క్రితమే. మన కాడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం గనక చూస్తే నల్గొండ జిల్లాకు సంబంధించి
మొత్తం 32 జిల్లాలకు సంబంధించి నిధులు రైతులు ఎంతవరకు బెనిఫిట్ పొందబోతున్నారనేటువంటి వివరాల్ని ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. దీంట్లో నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా నుంచి 454 కోట్లని విడుదల చేస్తుంది మరి కాసేపట్లో. సిద్దిపేట జిల్లాకి 290 కోట్లు, సూర్యాపేట జిల్లాకి 282 కోట్లు, సంగారెడ్డి జిల్లాకి 279 కోట్లు, నాగర్ కర్నూలు జిల్లాకి 270 కోట్లు, ఖమ్మం జిల్లాకి 264 కోట్లు, వికారాబాద్ జిల్లాకి 258 కోట్లు, మెదక్ జిల్లాకి 241 కోట్లు, రంగారెడ్డి జిల్లాకి 233 కోట్లు, నిజామాబాద్ జిల్లాకి 225 కోట్లు, జగిత్యాల జిల్లాకి 207 కోట్లు. ఇలా అన్ని జిల్లాల వారీగా కూడా నిధుల విడుదలకు సంబంధించి వివరాలన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. అధిక సంఖ్యలో 454 కోట్లు నల్గొండ జిల్లాకు కేటాయించింది. ఇది ముందు వరుసలో ఎక్కువ బెనిఫిట్ పొందేటువంటి రైతులు ఉన్నటువంటి జిల్లా నల్గొండ జిల్లా. అయితే తక్కువ మొత్తంలో నిధులు బెనిఫిట్ అయ్యేటువంటి జిల్లా ఏమంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. ఇక్కడ 12 కోట్ల వరకు నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత ములుగు జిల్లా ఉంది, అక్కడ 69 కోట్లు విడుదల చేయగలిగింది. మొత్తం చూస్తే 66,098 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మరికొన్ని నిమిషాల్లోనే చేరుకోబోతున్నాయి. 11,50,000 రైతులకి ఈ బెనిఫిట్ పొందబోతుంది. 11.8 లక్షల కుటుంబాలు బెనిఫిట్ కాబోతున్నాయి. ఇక నియోజకవర్గాల వారీగా కూడా ప్రభుత్వము విడుదల చేసింది. ఏ నియోజకవర్గానికి ఎక్కువ బెనిఫిట్ కాబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి చూస్తే ఆందోళన నియోజకవర్గంలో 107 కోట్ల రూపాయలని మరికొన్ని గంటల్లోనే రైతుల ఖాతాలోకి చేరుకోబోతున్నాయి. ఆందోళన నియోజకవర్గంలో మొత్తం 20,000 మంది రైతుల ఖాతాలోకి ఈ డబ్బంతా కూడా చేరుకోబోతుంది. ఇక తక్కువ సంఖ్యలో గనక ఏ జిల్లా నియోజకవర్గానికి చూస్తే ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గంలోనే చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. సగటున చూసుకుంటే వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 3.46 కోట్లు డబ్బులని రైతుల ఖాతాలోకి వెళ్ళబోతుంది. అత్యధికంగా ఆందోళన నియోజకవర్గం, తక్కువలో మల్కాజిగిరి నియోజకవర్గం. ఎందుకంటే ఇది రైతులు తక్కువగా ఈ రుణమాఫీ పరిధిలో ₹1,00,000కి సంబంధించినటువంటి తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వరంగల్ వెస్ట్లో 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించి మరికొన్ని గంటల్లోనే ఈ బ్యాంకుల్లో రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి. ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే వరంగల్లో రైతు గర్జన పేరుతోటి, రైతు డిక్లరేషన్ పేరుతోటి రాహుల్ గాంధీతో భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభనే తెలంగాణ రాజకీయాన్ని, తెలంగాణ కాంగ్రెస్ యొక్క భవిష్యత్తుని మార్చిందని చెప్పొచ్చు. దాంట్లో రైతులకు సంబంధించినటువంటి అంశాలనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చింది. 2014లో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పేసి భరోసా ఇచ్చింది. కానీ 2014లో తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని నమ్మలేదు. 2019లో కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ అప్పుడు కూడా ప్రజలు బీఆర్ఎస్కి పట్టం కట్టారు. కానీ ఇటీవల వరంగల్లో డిక్లరేషన్ సంబంధించినటువంటి సమావేశంలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాల్లో రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, పండించినటువంటి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావచ్చు, పండించినటువంటి ప్రతి పంటకి క్వింటాలకి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రైతాంగం కొంత కాంగ్రెస్ వైపు దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ₹1,00,000 రుణమాఫీ చేయడానికే ప్రభుత్వాలు గడువులు తీసుకున్నటువంటి సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద కూడా కొన్ని విమర్శలు చేశాయి ప్రతిపక్ష పార్టీలు. రైతులని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలు ఇచ్చింది, రైతు బంధు ఇవ్వట్లేదు, కాంగ్రెస్ చెప్పిన రైతు భరోసా ఇవ్వట్లేదు, రుణమాఫీ ఇవ్వట్లేదు అనేటువంటి ఆరోపణలు చేసింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక నిక్కచ్చిగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగినటువంటి సమావేశాలలో హామీ ఇస్తూ వచ్చారు. యాదగిరి గుట్టలో కావచ్చు, జిల్లాకు వెళ్ళినప్పుడు యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మీద కావచ్చు, గద్వాల జిల్లాకు వెళ్ళినప్పుడు జోగులాంబ అమ్మవారి మీద కావచ్చు, కరీంనగర్ జిల్లాకు వెళ్ళినప్పుడు వేములవాడ నరసింహస్వామి మీద కావచ్చు, ఇట్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామి మీద కావచ్చు, ఇట్లా ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ నేను పంట రుణమాఫీని ఆగస్టు 15 లోపు చేస్తానని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే స్పష్టం చేస్తూ వచ్చారు. దానికి చెప్పినట్టుగానే మాట ప్రకారం మాట నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ తన దగ్గరే ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇద్దరు
వీళ్ళందరూ కూడా చాలా రోజులుగా రుణ మాఫీకి సంబంధించినటువంటి అంశాలు క్యాబినెట్లో ఉన్నటువంటి సహచరులు అందరి అభిప్రాయాలను తీసుకుంటూ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణ ఇచ్చిన తర్వాత 2 టర్ముల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ వచ్చినటువంటి కాంగ్రెస్ మీద నమ్మకం ఉంచినటువంటి రైతులకి పూర్తి స్థాయిలో ఆ భరోసాని ఆ కాన్ఫిడెన్స్ని నిలబెట్టాలనేటువంటి దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. కొన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రకాల నిధుల కేటాయింపుకు సంబంధించి కావచ్చు, ప్రాధాన్యత క్రమాలు కావచ్చు, వీటిని కొన్నిటిని తగ్గించుకొని కూడా తెలంగాణలో ఆగస్టు 15కు లోపు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని సీఎం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రుణమాఫీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. క్యాబినెట్లో ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్లో ఇదే అంశానికి సంబంధించినటువంటి తీర్మానం చేసింది. క్యాబినెట్ తీర్మానం చేసినటువంటి 20 రోజుల్లోనే నిధుల సమీకరణకు సంబంధించినటువంటి కసరత్తుని కూడా ప్రారంభించింది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అలాగే పార్టీ సంబంధించినటువంటి నాయకులందరితో కూడా సమావేశం నిర్వహించి ఈరోజు ఖచ్చితంగా 4 గంటలకి 1,00,000 రూపాయలకి లోబడి ఎవరికైతే రుణాలు కలిగి ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారి ఖాతాలోకి డబ్బులు వేస్తామని నిక్కచ్చిగా చెప్పి తెలంగాణ రైతాంగం నుంచి కొంత కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అందుకే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి 2 సందర్భాలని కనుక ఈ సందర్భంగా ఉటంకించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, రైతు బంధుకు సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయలేదు అనేటువంటి ఆరోపణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలైనటువంటి కొద్ది రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పారు. ఇచ్చినటువంటి తేదీ కంటే 2 రోజుల ముందే రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులు కూడా రైతుల ఖాతాలోకి వేశారు. ఇచ్చిన మాట ప్రకారం కంటే 2 రోజుల ముందే రైతుల ఖాతాలోకి డబ్బులు వేయడం, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కి కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు డబ్బుల్ని ఎలా రిలీజ్ చేశారనేటువంటి అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించి నిధులు విడుదల చేయొద్దు అని చెప్పింది. కానీ అప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీఎం ఇచ్చినటువంటి మాట ప్రకారం కంటే 2 రోజుల ముందే రైతుల అకౌంట్లోకి రైతు బంధు నిధులు వేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మాట ఇచ్చిరంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటారనేటువంటి ఒక కాన్ఫిడెంట్ని బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదే క్రమంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి విమర్శలకి సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాలో ప్రాసిద్ధ్యం చెందినటువంటి దేవుళ్ళ మీద ఆ గుళ్ళ మీద ప్రమాణం చేసి మరీ రైతులకు ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఆగస్టు 15 లోపు నేను 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్లు, హరీష్ రావు తను రాజీనామాకు సంబంధించినటువంటి అంశము, ఇది ఒక రకమైనటువంటి చర్చ. అయితే ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామనేటువంటి మాట నిలబెట్టుకునేటువంటి క్రమంలో భాగంగా రుణమాఫీకి ఈరోజు శ్రీకారం చుట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం. 4 గంటలకు సరిగ్గా రైతుల ఖాతాలోకి 1,00,000 రూపాయలు జమ కాబోతున్నాయి. రైతుల ఖాతాలోకి వచ్చిన డబ్బుల్ని వెంటనే బ్యాంకులకు చెల్లించుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి ఉదయం బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సమావేశమయ్యారు. పదే ఒకే అంశాన్ని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. బట్టి విక్రమార్క బ్యాంకర్లందరికీ కూడా ఒకే ఒక అప్పీల్ చేశారు. ఇది రైతులకు పండగ లాంటి వాతావరణము. అప్పుల్లో ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇదొక భరోసా. అలాంటి రైతులకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం వేసినటువంటి 1,00,000 రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో ఆ 1,00,000 రూపాయలకు సంబంధించి పూర్తిగా బ్యాంకులు రుణ మాఫీకి సంబంధించినటువంటి విషయానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. గతంలో బకాయి ఉన్నటువంటి వాటికి మామూలుగా తెలంగాణ మాండకంలో బకాయిలకి ముద్ర పెట్టుకున్నారు అంటారు. అట్లా కాకుండా పూర్తి స్థాయిలో 1,00,000 రూపాయలని రైతుల రుణమాఫీకే కేటాయించాలని అప్పీల్ని కూడా చేశారు. దీంతోపాటు ఇది రైతులకు ఎట్లా అంటే పండగ వాతావరణమో బ్యాంకర్లకు కూడా అలాంటి పండగ వాతావరణమే అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే బ్యాంకులకి ప్రభుత్వం 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్నటువంటి డబ్బులు ఎంత అంటే 31,000 కోట్లు. 31,000 కోట్లు ఇప్పటి వరకు రైతుల దగ్గర రుణం రూపేణా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఆగస్టు నెలాఖరి వరకు కూడా చెల్లిస్తుంది అంటే 31,000 కోట్ల రూపాయలు తిరిగి బ్యాంకులకు రాబోతున్నాయి. అంటే అటు ఒకవైపు రైతులు రుణం నుంచి విముక్తి పొందడంతో పాటు బ్యాంకులు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి రుణాలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా బ్యాంకులకు చేరిపోతున్నాయి. కాబట్టి ఇది ఒక పండగ లాంటి వాతావరణం అనేటువంటి అంశాన్ని బ్యాంకులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు.
మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులకు బ్యాంకులు సహకరించాలని రైతులు బెనిఫిట్ పొందేటువంటి పంట ఏదైతే సాగుబాటు చేశారో వాటికి బ్యాంకులు కూడా పూర్తిగా సహకరించాలి, ఆర్థికంగా అప్పులు ఇచ్చి రైతాంగాన్ని ఆయా వ్యవసాయంలో ఎంకరేజ్ చేయాలనేటువంటి అప్పీల్ని కూడా చేశారు. ఒకవైపు బ్యాంకులకు బ్యాంకుల వద్ద రైతులు తీసుకున్నటువంటి అప్పులు తిరిగి చెల్లించడంతో పాటు బ్యాంకులు కూడా రైతులకు సహకరించాలనేటువంటి అప్పీల్ని కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మరి కాసేపట్లోనే బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లోకి ₹1,00,000 డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి ఎవరు ఏమనుకున్నా సరే ఇదొక భారీ ఊరట అనే చెప్పాలి. ఒకేసారి ₹1,00,000 జమ చేయడం అనేది తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇదే అంశాన్ని జనంలో చర్చ పెట్టాలని సూచిస్తుంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 విడతలుగా 2 టర్ములు అధికారంలో ఉంది. 2 టర్ముల్లో కూడా 28,000 కోట్ల రూపాయలని, అది సంవత్సరానికి 25% మేర మాత్రమే ₹1,00,000 రుణ మాఫీ కోసమే ఒక టర్ముని ఎంచుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే నెలలో 20 రోజుల గడువులోనే 3 ఫేజులుగా తీసుకుని 31,000 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేయడం అనేది ఇది సంచలనమైనటువంటి నిర్ణయంగానే చూడాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వము రైతాంగం ఖాతాలో 31,000 కోట్ల రూపాయలని జమ చేయడము అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఇదే విషయాన్ని తెలంగాణలో గ్రామానికి చేరవేయాలని సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన పార్టీ నాయకత్వానికి క్యాడర్కి కూడా సూచించారు. మరొక వైపు తెలంగాణలో ఎక్కువ చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రైతాంగానికి అంతటికి కూడా భరోసాగా ఉండాలి అనేది, ఆ భరోసా కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఉంటుంది. ఆ భరోసా, ఆ కాన్ఫిడెన్స్ని రైతులకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, గాంధీ కుటుంబం మాత్రమే చేయగలుగుతుంది అనేటువంటి ఒక భరోసా కూడా ఇవ్వాలనేటువంటి ఆశయంతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అందుకు సంబంధించినటువంటి దిశానిర్దేశం ఇప్పటికే చేశారు. 4:30 తర్వాత సంబరాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికీ మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఇలాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో కూడా రైతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కొన్ని భిన్న రకాలైనటువంటి చర్చల్ని కూడా ప్రతిపక్షాలు లేవనెత్తాయి. వాటికి కూడా తెలంగాణ ప్రభుత్వము క్లియరెన్స్ ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగానే కొన్ని విషయాల్ని కూడా స్పష్టం చేశారు. రైతులకి రేషన్ కార్డు అనేది నిబంధన పెట్టినటువంటి నేపథ్యంలో రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబాన్ని ఒక క్రైటీరియా తీసుకోవడానికి కోసం మాత్రమే, కానీ రైతుకు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో రైతు భూమి హక్కు కలిగించేటువంటి పట్టాదారు పాస్ పుస్తకం ఏదైతే ఉందో పట్టాదారు పాస్ పుస్తకం మాత్రమే రైతు రుణమాఫీకి ప్రామాణికమని చెప్పారు. దీంతో చాలామందికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా సీఎం ప్రకటనతోటి నివృత్తి అయ్యాయి. దాంట్లో ఎవరు బెనిఫిషరీ, రైతులు ఎవరైతే ఉన్నారో, పాస్బుక్ ఎవరికైతే ఉండి బ్యాంకులో లోన్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడానికి క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీటితో పాటుగా ఎవరికైనా రైతులకు ఇబ్బంది ఉంది అనేటువంటి అంశం కనుక వస్తే స్థానికంగా ఉండేటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. వీటితో పాటు జిల్లా యంత్రాంగంలో కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులకు అర్థం కాకపోవడమో లేదంటే వీటిని కోఆర్డినేట్ చేయడంలో కొన్ని సమస్యలు ఏమైనా వస్తే సీఎంఓలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులంతా ఉన్నారు. వాళ్ళకి కూడా ఉమ్మడి జిల్లాని ప్రామాణికంగా తీసుకొని ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారికి ఒక జిల్లాని అప్పజెప్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి 3-4 కలెక్టర్లందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి రైతుకి కూడా రుణమాఫీ చేయాలనేటువంటి ఆశయంతో, సంకల్పంతో తెలంగాణలో ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కలెక్టర్లని, అధికారులని కొంత ఎంకరేజ్ చేయడము, రైతులకు బెనిఫిట్ చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆఫర్ని కూడా ఇచ్చారు. ఎవరైతే 100% రైతులకి రుణమాఫీ చేయగలిగితే ఆ జిల్లాకు సంబంధించి వరుసగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో లంచ్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని కూడా ఆఫర్ ఇచ్చినటువంటి నేపథ్యం. అంటే ప్రభుత్వము రైతులకు సంబంధించినటువంటి ఎవరికి నష్టం జరగకుండా ఒకవైపు బ్యాంకులకు ఎంకరేజ్ చేసుకుంటూ ఆ రైతులకి లోన్లు ఇవ్వండి, మళ్ళీ మేము ప్రభుత్వంలో 31,000 కోట్లని 20 రోజుల్లోనే బ్యాంకులకు జమ చేస్తున్నామనేటువంటి విషయాన్ని రెండొక వైపు, మూడొక వైపు అధికారులు ఎవరు కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా రైతుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్య వస్తే వారికి పరిష్కరిస్తూ పని తీరుని వేగవంతం చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించేటువంటి అంశాలు కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకే ఒక అంశంలో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలోనే త్రిముఖ ఎత్తుగడల్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ నాయకత్వం అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. కాబట్టి తెలంగాణలో రైతాంగం మరికొన్ని గంటల్లో వాళ్ళ ఖాతాలోకి లక్షల రూపాయలు డబ్బులు జమ కాబోతున్నాయి. తెలంగాణలో చిన్న సన్నకారు రైతులకి ఇది ఎంతో మేలు కలిగించేటువంటి బెనిఫిట్ అనే చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విషయాన్ని చెప్తుంది. రైతులు హాయిగా రుణమాఫీకి సంబంధించి ఇలాంటి భరోసా లేకుండా బ్యాంకుల్లో కుదువబెట్టినటువంటి పాస్బుక్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి వెసులుబాటు కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. సరిగ్గా 4 గంటలకి బ్యాంకులన్నీ కూడా రైతుల ఖాతాలోకి ₹1,00,000 జమ చేయబోతుంది. 5 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం రైతులందరితో కూడా సంబరాలు చేసుకోబోతుంది. 5 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం కార్యాలయం నుంచే నేరుగా 654 రైతు వేదికలు ఉన్నాయి. ఆ రైతు వేదికలకు ఉన్నటువంటి రైతుల్ని ఉద్దేశించి సీఎం ప్రసంగించబోతున్నారు. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత 1-2 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన అభిప్రాయాలు, రైతుల రుణమాఫీకి సంబంధించిన మార్పులు చేర్పులు కావచ్చు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో సీఎం నేరుగా రైతులతోటే మాట్లాడబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో రైతు ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే రైతు రుణమాఫీ నిధులను బ్యాంకులకు జమ చేసింది ప్రభుత్వం. రుణమాఫీ పథకం అమలును సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వెంటనే రైతు ఖాతాల్లో పంట రుణమాఫీకి సంబంధించిన నగదు జమ కానుంది. పథకాన్ని ప్రారంభించగానే రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రైతులను ఉద్దేశించి సీఎం మాట్లాడతారు. ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి ఇది చాలా పెద్ద స్కీమ్. దాదాపు రాష్ట్రంలో 40 లక్షల అకౌంట్లు, అట్లాగే 25.53 లక్షల కుటుంబం, మొత్తం 31,000 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తం బహుశా ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా చరిత్రలో ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలు రికవరీ కలెక్షన్ కూడా జరిగిన చరిత్ర లేదని నేను అనుకుంటున్నాను. 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేసేందుకు తీవ్ర కసరత్తు చేసింది. ఆగస్టు 15లో రుణమాఫీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అనుకున్న సమయానికన్నా ముందుగానే హామీని నెరవేరుస్తుంది. రైతు రుణమాఫీకి విధి విధానాలు రూపొందిస్తూ ఇటీవల జీవో ఇచ్చిన ప్రభుత్వం తొలి విడతగా ఇవాళ ₹1,00,000 వరకు రుణమాఫీ చేయనుంది. ఇవాళ మొత్తం 11,50,000 మంది రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్ల రూపాయలు జమ చేయనుంది ప్రభుత్వం. 3 విడతల్లో రైతుల ఖాతాల్లో పంట రుణమాఫీ నగదు జమ చేయనుంది ప్రభుత్వం. ఒక్కో రైతుకు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనుంది. ₹1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్న రుణాలను ఈ నెలాఖరులోపు విడుదల చేయనుంది. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది. సరిపోని మనీని 31,000 కోట్లు ఉందని చెప్పి మీరు చెప్పారు. దాన్ని మీకు బదలాయిస్తాను. కాబట్టి ప్రతిపక్షాలకు కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఏదైనా అనుమానాలు ఉంటే మీరు చేసేటటువంటి కార్యక్రమం వల్ల, మీరు ఇచ్చేటటువంటి ఈ పద్ధతి వల్ల వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, భట్టి గారు కూడా స్పష్టంగా చెప్పారు, రైతు కుటుంబాలని మేము రుణవిముక్తులు చేస్తాము. 2 లక్షలు, 2 లక్షల 10,000 ఉన్నా 20,000 ఉన్నా వాళ్ళ దగ్గర మీరు జమ చేసుకొని 2 లక్షలు ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే అతను పూర్తి స్థాయిలో విముక్తులు కావాలి. అతనికి రుణం